హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఐడిఎఫ్సికి సంబంధించిన ఫాస్టాగ్ను ఎలా క్లోజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మీ వెహికల్స్ను సెల్ చేసినా లేదా మీ ఫాస్టాగ్ వెహికల్ డ్యామేజ్ జరిగినా, మీ ఫాస్టాగ్ స్కానర్ ప్రాబ్లం ఉన్నా, మీ ఐడిఎఫ్సికి సంబంధించిన ఫాస్టాగ్ను ఎలా క్లోజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చూస్తున్న ఏ సందర్భంలోనైనా ఈ వీడియోలోని కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి ఐడిఎఫ్సి ఫాస్టాగ్ లాగిన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వచ్చిన వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ ఫాస్టాగ్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మీ ఫాస్టాగ్కు సంబంధించిన డాష్బోర్డ్ను చూపిస్తుంది. స్క్రోల్ డౌన్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో చూపినట్లు క్లోజ్ యువర్ ఫాస్టాగ్ మీద క్లిక్ చేయండి. మీకు మీ వెహికల్ నెంబర్, అందులో ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉందో అనేది చూపిస్తుంది. అక్కడ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్లో టాప్లో ఉన్నటువంటి క్లోజ్ ట్యాగ్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఫాస్టాగ్ను క్లోజ్ చేయడానికి గల రీజన్ను సెలెక్ట్ చేసి మీ పాన్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్లో ఉన్నటువంటి పూర్తి పేరును, అలాగే డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి ప్రొసీడ్ టు కేవైసీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎస్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు డీజీ లాకర్కి సంబంధించిన ప్రొసీజర్ను కంప్లీట్ చేయండి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ డీటెయిల్స్లో మీ పేరు, ఐడి ప్రూఫ్లో మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ కార్డు లేదా పాస్పోర్ట్లో ఏదో ఒకటి ఐడి ప్రూఫ్గా సెలెక్ట్ చేసి ఐడి ప్రూఫ్లో ఫ్రంట్ పేజ్ను మరియు సెకండ్ పేజ్ అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫోటోను అప్లోడ్ చేయండి. అది కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో బ్యాంక్ పేరు, అలాగే అకౌంట్ హోల్డర్ పేరు, అలాగే బ్రాంచ్ పేరు, ఐఎఫ్సి కోడు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ టైప్లో సేవింగా లేదా కరెంట్ అకౌంటా అనేది సెలెక్ట్ చేసి క్లోజ్ ట్యాగ్ మీద క్లిక్ చేసి చెక్ బాక్స్ను సెలెక్ట్ చేసి అగ్రీ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ పాపప్ విండో అనేది చూపిస్తుంది. మీ ఫాస్టాగ్ను 7 వర్కింగ్ డేస్లో క్లోజ్ అయ్యే విధంగా మీకు మెసేజ్ను డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనం ఐడిఎఫ్సికి సంబంధించిన ఫాస్టాగ్ను క్లోజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.